ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వస్తే సంకనాకిపోయింది. ఇదొక్క విషయంలో మటుకు బీజేపీకి మటుకు చేతిలో దండం పెట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి భారతదేశం అంటే శత్రువు పాకిస్తాన్, ఇంక ఈ ప్రపంచం అంతా వదిలేసేవారు. సినిమాలు పాకిస్తాన్ మీద వచ్చేవి, న్యూస్ పాకిస్తాన్ మీద వచ్చేవి, మొత్తం ప్రతిదీ పాకిస్తాన్ భౌతంగా పెట్టుకొని ఆడుకునేవారు రాజకీయం అంతా. నిజంగా ఈ మోడీ గారు వచ్చి పాకిస్తాన్ తగిలేశారు. ఎలా తగిలేశారంటే చూపిస్తాను, ఆర్థికంగా చూపిస్తాను, చూడండి దగ్గరుండి. $1 $86. ఇందులో గొప్ప ఏముందంటే ఆగాగు, ఇక్కడ ఆగు. ఇది పాకిస్తాన్ రూపాయి విలువ. $1 $280 అంటే 4 రెట్లు, 3.5 రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన రూపాయి పాకిస్తాన్ రూపాయి సరిసమానంగా అటు ఇటు ఉండేది. మోడీ గారు వచ్చి ఎట్టుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ, సంగనాగిపోయింది, అరుకుతి అంటున్నారు దేశం వాళ్ళు. అందరి దగ్గర అప్పులు చేసుకొని అన్ని దేశాలు వీసాలు క్యాన్సిల్ చేసేసారు. ప్రపంచంలో